everyone, welcome to my channel. Today topic is 10th class biology, first chapter nutrition. ఈ చాప్టర్ కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ ఇంప్రూవ్ యువర్ లర్నింగ్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్, మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది, వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనం రాయాలి. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ రెండింటి మధ్యన డిఫరెంట్ ఏంటి అనేది మనకు తెలిస్తే వీటి గురించి మనకి ఆల్మోస్ట్ కంప్లీట్గా తెలిసినట్టే. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ and heterotropic nutrition. Autotropic nutrition, it means that the organisms prepare its own food and is not dependent on any other organisms. So this is the first point, most important point. అదే విధంగా దీనికి ఆపోజిట్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్కి వచ్చేటప్పటికి ఇట్ మీన్స్ దట్ ద ఆర్గానిజమ్స్ డస్ నాట్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్ అండ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్. తనకు కావాల్సిన ఫుడ్ కోసం వేరే జీవులపై ఆధారపడుతుంది, దాన్ని మనము హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. ఏది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఇక్కడ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్కి వచ్చేటప్పటికి ఫుడ్ కెనాట్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. నెక్స్ట్ పాయింట్, గ్రీన్ ప్లాంట్స్ అండ్ సెర్టన్ బ్యాక్టీరియా హ్యావ్ ఆటోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్. మనకి ఎక్కువగా ప్లాంట్స్, ఆల్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోపిక్ అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా కూడా ఆటోట్రోపిక్. హెటరోట్రోపిక్ వచ్చేటప్పటికి ఆల్ అనిమల్స్ అండ్ ఫంగి, మోస్ట్ బ్యాక్టీరియా హ్యావ్ హెటరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. బ్యాక్టీరియాలో కొన్ని బ్యాక్టీరియాస్ హెటరోట్రోపిక్ కిందకి వస్తాయి, కొన్ని బ్యాక్టీరియాస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇంజెషన్ అండ్ డైజెషన్. సో మనకి టూ టాపిక్స్ రాసుకోండి, ఇంజెషన్ అండ్ డైజెషన్. ఫస్ట్ ఇంజెషన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద బాడీ. ఇంజెషన్ అంటే ఇంటేక్, ఓకే, ఫుడ్ అనేది బాడీలోకి తీసుకోవడం. అదేవిధంగా ఇట్ కెనాట్ బి యూజ్డ్ బై బాడీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ అ ఫుడ్ ఇన్ ద మౌత్. నోటి ద్వారా ఫుడ్ అనేది తీసుకోవడాన్ని ఇంటేకింగ్ అంటాం. నెక్స్ట్ డైజెషన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద బ్రేకింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్స్ ఇంటూ సింపుల్ డైజెస్టబుల్ సబ్స్టాన్స్ బై సమ్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. కొన్ని రకాల ఎంజైమ్స్ తోటి మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ చేయడం, డైజెస్టబుల్ సబ్స్టాన్సెస్గా బ్రేక్ చేయడం. Digested food can be used by the body. And the next point, it is processed food ready for absorption. Digestion means it is the processed food ready for absorption. మనం ఆ ఫుడ్ని తీసుకున్న తర్వాత మన బాడీకి ఎంత కావాలనో అది అబ్సర్బ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లం, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్, ద రియాక్షన్ ఈజ్ డిపెండ్ ఆన్ ద లైట్. ఏదైతే లైట్ పైన డిపెండ్ అవుతుందో ఆ రియాక్షన్ని మనము లైట్ రియాక్షన్ అంటాం. అదేవిధంగా డార్క్ రియాక్షన్ అంటే దిస్ రియాక్షన్ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ ద లైట్, రైట్, ఆపోజిట్. నెక్స్ట్ లైట్ రియాక్షన్లో ఇట్ అక్కర్స్ ఇన్ ద గ్రానా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఇది ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుంది? గ్రానాలో జరుగుతుంది. మరి డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇట్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇది కూడా క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో మనకి టూ ఇంపార్టెంట్ పార్ట్స్, గ్రానా అండ్ స్ట్రోమా. సో గ్రానాలో లైట్ రియాక్షన్ జరిగితే స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ లైట్ రియాక్షన్లోకి వచ్చేటప్పటికి ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరిగేది లైట్ రియాక్షన్. దీనికి ఆపోజిట్ డార్క్ రియాక్షన్ కంప్లీట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ లైట్. లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ O2, ATP అండ్ NADPH. అదే డార్క్ రియాక్షన్లో ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ గ్లూకోజ్. నెక్స్ట్ లైట్ రియాక్షన్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. సో ఇది మనం ఫస్ట్ చెప్పుకున్నాము, ఇది లైట్ మీద డిపెండ్ అయ్యి జరుగుతుంది కాబట్టి దీన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటారు. దీనికి ఆపోజిట్గా డార్క్ రియాక్షన్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం, క్లోరోఫిల్ అండ్ క్లోరోప్లాస్ట్. ఈ రెండింటికి డిఫరెంట్ అనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లోరోఫిల్ and chloroplast. Chlorophyll, it is the pigment that is responsible for the process of photosynthesis in plant. ఒక ప్లాంట్ లోపల ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోఫిల్ జరుగుతుంది. మరి క్లోరోప్లాస్ట్, it is the cell organelle and it is contain a stroma, thylakoids and grana. సో క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా, థైలకాయిడ్స్, గ్రానా ఇవి ఉంటాయి. ఇదేంటి అంటే ఇది ఒక ఆర్గాన్. ఈ ఆర్గాన్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ లోపల ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఆర్గాన్. అందులో ఏముంటాయి? స్ట్రోమా, గ్రానా, థైలకాయిడ్స్ ఉంటాయి.
క్లోరోఫిల్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. అంటే ఈ క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లోరోఫిల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద పిగ్మెంట్ దట్ ప్రొవైడ్ ద గ్రీన్ కలర్ టు ద ప్లాంట్. మనకి ప్లాంట్స్ అన్ని గ్రీన్ కలర్లో కనిపించడానికి రీజన్ ఏంటి అంటే ఒక రకమైన పిగ్మెంట్ని ఈ క్లోరోఫిల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద రీజియన్ వేర్ మెనీ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఇది ఒక రీజియన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేది జరగడానికి గల ఒక ప్లేస్ ఇది. నెక్స్ట్ క్లోరోఫిల్ వచ్చేటప్పటికి ఇట్ అబ్సర్బ్స్ ద లైట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటాన్స్. ఈ క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుంది, లైట్ ఎనర్జీని తీసుకుంటుంది. ఏ ఫామ్లో తీసుకుంటుంది, ప్రోటాన్స్ రూపంలో తీసుకుంటుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్కి వచ్చేటప్పటికి ద గ్రానా దట్ కంటైన్ ద క్లోరోఫిల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఈ గ్రానా అనేది ఎక్కడ ఉంటుందంటే క్లోరోఫిల్ ఉంటుంది, అది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుంది. రైట్. నెక్స్ట్ గివ్ రీజన్స్. సెకండ్ వన్ ఈజ్ గివ్ రీజన్స్. అందులో ఫస్ట్ వన్, వై ఫోటోసింథసిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో మనకి ప్రపంచంలో ఉన్న చాలా జీవులకు ఈ ఫోటోసింథసిస్ అనేది బేసిక్ ఎనర్జీ సోర్స్ అని ఎలా కన్సిడర్ చేస్తాం? సో అది క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద లివింగ్ థింగ్స్ ఆర్ హెటెరోట్రోప్స్. దే కాంట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ బట్ కాన్స్టెంట్లీ నీడ్ ఎనర్జీ టు బి అలైవ్. In this reason, depend on others for nutrition and nourishment. The plants are capable to prepare their own food material by the process of photosynthesis and store it. All of the most of living things use such plant as a source of food directly or indirectly. Hence, photosynthesis can be considered as the basic energy source for the most of living world. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మనకి చాలా వరకు ఉన్న లివింగ్ థింగ్స్ ఏంటి అంటే హెటెరోట్రోప్స్. హెటెరోట్రోప్స్ అంటే అవి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. దానివల్ల అవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా డిపెండ్ ఆన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఈజ్ ద ఆటోట్రోప్స్, అవి ఓన్గా ఫుడ్ని తయారు చేసుకోగలవు. సెకండ్ వన్, వై ఈజ్ ఇట్ రైట్ టు కాల్ ద డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ యాజ్ ఎ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్. సో మరి డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అంటున్నాము. సో దాన్ని ఎందుకు అలా పిలుస్తున్నాం? దీనికి ఆన్సర్, ఇట్ ఈస్ రైట్ టు కాల్ ద డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ యాజ్ ఎ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ బికాస్ డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ presence of light to complete it. This means it is not depend on the light. Hence, we call the dark phase of photosynthesis as a light independent phase. Next, third one, why is it necessary to discharge a plant before performing any experiment on photosynthesis? మనం ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్లాంట్ యొక్క లీఫ్ని డిశ్చార్జ్ ఎందుకు చేయాలి? ఆన్సర్ వచ్చేసేసి, ద ప్లాంట్ స్టోర్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ యూటిలైజ్ ఇట్ ఇఫ్ నెసెసరీ డ్యూరింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇఫ్ స్టార్చ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెన్స్ ఇన్ ప్లాంట్ అట్ టైమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్, there is no accuracy in experiment. Hence, it is necessary to discharge the plant before performing an experiment on photosynthesis. మనం ఎప్పుడైతే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటామో ఆల్రెడీ దాంట్లో స్టార్చ్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ అనేది మనము అక్యురేట్గా ప్రూవ్ చేయలేము. కాబట్టి మనం ఆ ఎక్స్పెరిమెంట్ని చేయడానికంటే ముందే ఆ లీఫ్ని అనేది డిశ్చార్జ్ చేస్తాం. ఫోర్త్ వన్, వై ఈజ్ నాట్ పాసిబుల్ టు డెమోన్స్ట్రేట్ రెస్పిరేషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్ కెప్ట్ ఇన్ సన్లైట్. మనము ఏదైనా ఒక ప్లాంట్ని, గ్రీన్ ప్లాంట్ని సన్లైట్లో ఉంచినప్పుడు మనం ఆ రెస్పిరేషన్ అనేది ఎందుకు డెమోన్స్ట్రేట్ చేయలేము? దీనికి ఆన్సర్, we cannot demonstrate an experiment of respiration in green plant because if sunlight is present, the carbon dioxide produced in respiration will be used in photosynthesis. So, we must conduct an experiment on respiration in green plant in dark room. ఇక్కడ మనం సన్లైట్ ఉన్నప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసినట్టయితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనము రెస్పిరేషన్కి సంబంధించేసేసి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఓన్లీ డార్క్ రూమ్లోనే చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసేసి డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఎగ్జాంపుల్స్ ఆర్ అమైలైజ్, దీన్నే మనము టైలిన్ అంటాము. నెక్స్ట్ పెప్సిన్, ట్రిప్సిన్, లైఫేజ్, పెప్టిడైజ్, సుక్రోజ్, chymotrypsin, nucleases, lactose, nucleotidates and nucleosidates are the examples for digestive enzymes. B. Organisms exhibiting heterotropic nutrition. Simple గా చెప్పాలంటే heterotropics కి examples. ఇందులో ఫస్ట్ వన్ యానిమల్స్. యానిమల్స్లో లైస్, లీచీస్ అండ్ టేప్వామ్స్. అదేవిధంగా ప్లాంట్స్, కస్కుటా, బ్రెడ్ మోల్డ్స్, ఈస్ట్, మష్రూమ్స్ ఎట్సెట్రా.
నెక్స్ట్ సి విటమిన్స్కి ఎగ్జాంపుల్స్. మనకి విటమిన్స్ అనేది వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ ఉన్నాయి. వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్, ఇందులో నియాసిన్, B6, థయామిన్, B1 అండ్ విటమిన్ సి. నెక్స్ట్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ విటమిన్ ఏ, డి, ఈ, కే. సో ఏ రెటినాల్, డి క్యాల్సిఫోరల్, ఈ టోకోఫెరల్, కే ఫైలోక్వినైన్. నెక్స్ట్ డి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ డిసీజెస్, దీనికి ఎగ్జాంపుల్ క్వాషియార్కోర్ అండ్ మరస్మస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫ్రమ్ వేర్ డూ ప్లాంట్స్ గెట్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఈ ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ సంబంధించిన రా మెటీరియల్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటాయి? ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. The carbon dioxide is obtained from atmosphere through the stomatal opening present on leaf, and water is absorbed from the soil but root ద్వారా వాటర్ని తీసుకుంటాయి, అదేవిధంగా వాటర్తో పాటు మినరల్స్ని కూడా తీసుకుంటాయి, అండ్ అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. ఆల్రెడీ సన్లైట్ అనేది ఉంటుంది. సో వీటిని తీసుకొని ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ అనేది జరుపుతాయి. క్వశ్చన్ నెంబర్ 5, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. ఒక ఫ్లో చార్ట్ హెల్ప్ తోటి ఈ ఫోటోసింథసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో నేను ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాను. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇక్కడ సన్ నుంచి సన్లైట్, అదేవిధంగా ఎయిర్లోంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ సాయిల్లోంచి వాటర్ అండ్ మినరల్స్ తీసుకొని మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అదేవిధంగా షుగర్ని స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ద ఫోటోసింథసిస్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద ఇనార్గానిక్ molecules are converted into the complex organic molecules in the presence of sunlight and chlorophyll. Several reactions takes place in photosynthesis and intermediate compounds are also formed. In the process of photosynthesis, the raw material, that is carbon dioxide and water molecule, are reacted with each other in the presence of sunlight and chlorophyll. The final product is called as glucose and oxygen is released in the atmosphere as a byproduct of this reaction. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ అనేది క్లోరోఫిల్లో సన్లైట్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయ్యి మనకు ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. ప్లాంట్ అబ్టైన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ అండ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ soil water. This carbon dioxide enters into plant by opening present on leaves of plant called as stomato opening and water molecule absorbed by root from soil. Plant leaves contain chlorophyll. If plant kept in the sunlight, the process of photosynthesis takes place. ఆ ప్లాంట్ లీప్ ఏదైతే ఉందో దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది, అక్కడ ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఆ ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ 6CO2 + 12H2O. ఇక్కడ ఫోటోసింథసిస్ జరిగితే C6H12O6, దిస్ ఇస్ ద గ్లూకోజ్, అండ్ 6H2O కొంత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా 6O2 ఆక్సిజన్ కూడా మనకి రిలీజ్ అవుతుంది. అంటే 6 molecule of carbon dioxide reacted with 12 molecule of water in the presence of sunlight and chlorophyll. ఇక్కడ సన్లైట్ ప్రెజెన్స్లో క్లోరోఫిల్లో మనకి ఏమవుతుంది? 6 molecules of carbon dioxide రియాక్ట్ అవుతుంది. దేంతో రియాక్ట్ అవుతుంది? 12 molecule of వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో ఈ వాటర్ అనేది కొంతవరకు ఎయిర్ నుంచి తీసుకుంటుంది, కొంతవరకు అట్మాస్ఫియర్ నుంచి కూడా తీసుకుంటుంది. అంటే మనకి గాలిలో కూడా తేమ శాతం అనేది ఉంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో నుంచి తీసుకొని అవి రెండు కూడా రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి మనకి ఇస్తుంది ఏంటి? ఇట్ గివ్స్ ద గ్లూకోజ్ అండ్ 6 molecules of వాటర్ అండ్ 6 molecules of ఆక్సిజన్ రిలీజ్ ఇన్ అట్మాస్ఫియర్ యాజ్ బై ప్రోడక్ట్. ఇక్కడ ఏమవుతుంది? గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా 6 molecules of వాటర్ రిలీజ్ అవుతుంది, 6 molecules of ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్, నేమ్ 3 end products ఆఫ్ ఫోటోసింథసిస్. మనకి ఫోటోసింథసిస్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ ఫోటోసింథసిస్లో ఆ ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని మెన్షన్ చేయమంటుంది. సో ద 3 end products ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్, ఫస్ట్ వన్ గ్లూకోజ్ మాలిక్యూల్, అండ్ సెకండ్ వన్ 6 molecule ఆఫ్ వాటర్, అండ్ థర్డ్ వన్ 6 molecule ఆఫ్ ఆక్సిజన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా గ్లూకోజ్, వాటర్, ఆక్సిజన్, బట్ విత్ మాలిక్యూల్స్లో గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ ద సబ్స్టాన్స్ దట్ కనెక్ట్స్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్స్? అయితే మనకి లైట్ రియాక్షన్ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ రెండింటికి కనెక్ట్ అయ్యే సబ్స్టాన్స్ ఏంటి? ఆన్సర్ వచ్చేసేసి ద ఏటీపీ. ఏటీపీ మీన్స్ అడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ఇట్ ఈస్ ద సబ్స్టాన్స్ దట్ కనెక్ట్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైక్ కాదు ఇది, దిస్ ఈజ్ లైట్ అండ్ డార్క్ రియాక్షన్.
The ATP and NADP is synthesized in light reaction. The ATP utilized in dark reaction as a source of energy, and NADP is used to transfer hydrogen from light reaction to dark reaction in the form of NADPH2. So, ikkada gurtupeట్టుకోవాల్సింది ఏంటి అంటే ATP. This is the substance that connect light reaction and dark reaction. Light reaction లో ఏం జరుగుతుంది, మనకి ATP ఏర్పడుతుంది. దాన్ని డార్క్ రియాక్షన్కి ఎనర్జీ సోర్స్గా కన్వర్ట్ చేస్తుంది NADP. Question number 8. In most of leaves, upper surface will be more green and shiny than the lower surface. Why? మనము ఏదైనా లీప్ని చూసినప్పుడు అప్పర్ సర్ఫేస్ అనేది ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, లోయర్ సర్ఫేస్ తక్కువ గ్రీనరీ ఉంటుంది. అదేవిధంగా షైనీ విషయంలో కూడా అది ఎందుకు? సో దానికి ఆన్సర్ వచ్చేసేసి, ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ లీవ్స్, ద క్లోరోఫిల్ కంటైనింగ్ మోసోఫిల్స్ లైస్ అట్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ లీవ్స్. It have a green color. That's why upper surface is more green than lower surface of leaves. And due to the more amount of chlorophyll present on upper surface of leaves, more light energy is trapped. Hence, more amount of light of green wavelength is reflected. That's why it is more green in color. The plant leaf having a layer of cuticles on upper surface which is thicker than the lower surface. Hence, upper surface of leaf are more shiny than the lower surface. This is the answer. So, the simple ఏంటి అంటే మనకి ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో మోసోఫిల్స్ అనేవి అప్పర్ సర్ఫేస్లో ఉంటాయి. దానివల్ల అది ఎక్కువ గ్రీనరీగా కనిపిస్తుంది. అదేవిధంగా లైట్ ఎనర్జీ అనేది అప్పర్ సర్ఫేస్ పైన ట్రాప్ అవుతుంది. సో దానివల్ల కూడా లీఫ్కి షైనీనెస్ అనేది వస్తుంది. Question number 9. Explain the structure of chloroplast with a neatly labeled sketch. ఒక స్కెచ్ సాయంతో క్లోరోప్లాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ద క్లోరోప్లాస్ట్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 membranes, దట్ ఈజ్ అవుటర్ మెంబ్రెన్స్, ఇన్నర్ మెంబ్రెన్స్ అండ్ మిడిల్ లామెల్లా. ఇక్కడ చూసినట్టయితే పిక్చర్ని చూసినట్టయితే దిస్ ఈజ్ ద మనకి టాప్లో ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద అవుటర్ మెంబ్రెన్స్. మనకి ఈ గ్రీన్ ఒక రకమైన గ్రీన్ ఉంది కదా, డార్క్ గ్రీన్, ఇది అవుటర్ మెంబ్రెన్స్. మనకు దీని లోపల మనకు ఇంకొకటి ఉంది. సో కొంచెం వైట్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, అది ఇన్నర్ మెంబ్రెన్స్. దాని లోపల మనకి స్ట్రోమా, థైలకార్డ్స్, గ్రానా ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఒక రకమైన మెంబ్రెన్స్, అది లామెల్లా. ఈ లామెల్లాలోనే స్ట్రోమా అండ్ థైలకార్డ్స్ ఉంటాయి. ద గ్రానా ఈజ్ ఫ్రమ్ ఇన్నర్ మోస్ట్ లార్జ్ క్లోరోప్లాస్ట్. ఇట్ ఈజ్ ఇన్ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద స్ట్రోమా. ఈ గ్రానా అనేది ఎక్కడ ఉంటుంది? సో మీరు ఒకసారి చూడండి, ఈ గ్రానా అనేది ఇట్లా రౌండ్గా ఒక మనకి అపార్ట్మెంట్ టైప్లో ఉంది కదా, దీన్ని మనం గ్రానా అంటాం. అదేవిధంగా స్ట్రోమా అనేది ఏంటంటే ఒక లిక్విడ్ టైప్ ఉంటుంది, ఆ లిక్విడ్ లోపల గ్రానా ఉంటుంది. మొత్తాన్ని కలిసేసి మనము లామెల్లా అంటున్నాం. The portion that is filled with fluid or intermediate portion filled with fluid is called stroma. The reaction is taken place in stroma, that is stroma is responsible for the enzymatic reactions leading to the synthesis of glucose, which is turned to join together to form starch. Photosynthesis pigment lies on chloroplast. The photosynthesis unit present in thylakoids, this unit functions together in chloroplast of green plant in the photosynthesis process. సో ఫోటోసింథసిస్ అనేది ఈ విధంగా ఇక్కడ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఈ పిక్చర్ని మీరు ఎంత అబ్జర్వ్ చేస్తే మీకు అంత క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాసిడ్ ఇన్ స్టమక్? మనకి స్టమక్లో యాసిడ్ యొక్క రోల్ ఏంటి? ఆన్సర్, యాసిడ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ స్టమక్ ఫర్ churning of food, breakdown of foods into small molecules. It plays an vital role in stomach to break down, digest, absorb nutrition. It activates some enzymes which is responsible for digestion, and it killing also harmful germs which may have come along with the food. సో ఇక్కడ ఈ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, డైజెస్ట్ చేస్తుంది, అబ్సర్బ్ చేస్తుంది కొన్ని ఎంజైమ్స్ హెల్ప్ తోటి. అదేవిధంగా ఫుడ్తో పాటు మన బాడీలోకి వచ్చే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతుందో దాన్ని కూడా కిల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. డైజెషన్లో హెల్ప్ఫుల్గా ఉండే గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ని మెన్షన్ చేయమంటుండు. ఆన్సర్, ద నేమ్స్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్స్ ఆర్ salivary glands, gastric glands, liver, pancreas, intestine glands. Question number 12. How is the small intestine designed to assimilate the food? Explain. Answer, in the digestive system, the food is entered into mouth and passes to stomach
and from stomach it passes to small intestine. And from stomach it passes to small intestine. మనకి ఫుడ్ అనేది ఫస్ట్ మౌత్లోంచి స్టమక్లోకి వెళ్తుంది, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. The pyloric splinter muscles is the ring-like muscles which is relaxed to open the passage into the small intestine. It regulates the opening of passages such that only small quantities of food material enters into small intestine at a time. Intestine is the largest part of alimentary canal. మనకి ఈ alimentary canal లో లార్జెస్ట్ పార్ట్ ఏది అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్కి ఫుడ్ ఎలా ఎంటర్ అవుతుంది? పైలోరిక్ స్ఫింక్టర్ మస్కస్ ద్వారా ఎంటర్ అవుతుంది. అది ఏం చేస్తుంది? ఫుడ్ని కొంత లోపలికి వెళ్ళేలాగా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, duodenum is the proximal part of small intestine. It is the site of digestion of fats, proteins and carbohydrates by the action of secretion of liver. Bile is used secreted by liver convert fat into a small globules. This process is called emulsifications. Pancreas secretes juice contain enzyme like trypsin. It carry the process of digestion of protein and lipase for fat. Wall of small intestine secretes intestinal juice which is useful to break down the protein into small molecule salts. The food are assimilate in the small intestine. మనము ఆహారం తీసుకున్న తర్వాత అది మన బాడీ ఎలా అబ్సర్బ్ చేసుకోవాలి, అదేవిధంగా స్టమక్ నుంచి ఫుడ్ ఎలా తీసుకోవాలి దానికి అనుగుణంగా ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది క్రియేట్ చేయబడి ఉంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, హౌ ఆర్ ఫ్యాట్స్ డైజెస్టెడ్? వేర్ డు దే గెట్ డైజెస్టెడ్? ఫ్యాట్స్ అనేది ఏ విధంగా డైజెస్ట్ అవుతాయి, అవి ఎక్కడ డైజెస్ట్ అవుతాయి? ఆన్సర్, ద స్టార్టింగ్ ఆఫ్ ఫ్యాట్ డైజెషన్ స్టార్టెడ్ ఇన్ మౌత్ పార్ట్ అండ్ ఫర్దర్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. మనకి ఫ్యాట్స్ అనేవి 2 ప్లేసెస్లో డైజెస్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసేసి మౌత్లో కొంతవరకు డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా మిగిలింది ఏదైతే ఉందో అది స్మాల్ ఇంటెస్టైన్లో అవుతుంది. Bile is the juice secreted by liver convert fat to the small globules called emulsification. Lipase also responsible for the breakdown of fats into fatty acid. Finally, fats are digested into small intestine and nutrient also absorbed in small intestine. మనకి కొద్ది మొత్తంలో ఫ్యాట్ అయితే మన మౌత్ పార్ట్లోనే డైజెస్ట్ అవుతుంది. తర్వాత బైల్ జ్యూస్ సహాయంతో అది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో మిగతాది బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ స్మాల్ ఇంటెస్టైనే ఆ ఫ్యాట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సలైవా ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్? ఫుడ్ డైజెస్ట్ అవడంలో సలైవా యొక్క రోల్ ఏంటి? ద సలైవా ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మాస్టికేషన్, crushed food mixed with saliva to make it wet and slippery called bolus. మనకి నోట్లోనే ఫుడ్ అనేది ఒక స్లిప్పరీ మోడ్లోకి వెళ్తుంది, దాన్ని మనం బోలస్ అంటాము. అది ఎందుకు అవుతుంది అలా అంటే సలైవా అనేది మిక్స్ అవుతుంది. crushed food mixed with saliva to make it wet and slippery which make food easy to move in digestive system. These soft food are mixed with saliva and passes through esophagus easily. Saliva is secreted by 3 parts of salivary glands present in the mouth which contain an enzyme called amylase. దాన్నే మనం టైలిన్ కూడా అంటాం. which is responsible for breakdown of carbohydrates into the maltose. సో ఇక్కడ సలైవా అనేది ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి, అలా బ్రేక్ డౌన్ చేసేసి మాల్టోజ్గా చేంజ్ చేయడానికి, అదేవిధంగా మనకి నోట్లో ఉన్న ఫుడ్ బోలస్ అంటున్నాము, నోట్లో మిక్స్ అయిన ఫుడ్ని బోలస్ అంటున్నాము. అది బోలస్గా మారినప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్లిప్పరీ మోడ్లోకి వెళ్తుంది. ఎందుకు అంటే మనకి ఓసోఫోగస్లో అది మెల్లగా స్టమక్లోకి వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ సలైవా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, వాట్ విల్ హ్యాపెన్ టు ప్రోటీన్ డైజెషన్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇంటెస్టైన్ ఈస్ గ్రాడ్యువల్లీ రెండెడ్ ఆల్కలైన్? ద ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్ టు ఇంటెస్టైన్ ఈజ్ యాసిడిక్ ఇన్ నేచర్. ఆ ఫుడ్ అనేది స్టమక్లోంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడే అది ఒక యాసిడిక్ నేచర్లో ఉంటుంది. ద స్మాల్ ఇంటెస్టైన్ రిసీవ్డ్ సీక్రెషన్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్. మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ ఫుడ్తో పాటు ఇంకేం తీసుకుంటుంది? లివర్ అండ్ ప్యాంక్రియాస్ జ్యూసెస్ని తీసుకుంటుంది. దిస్ బాయిల్ అండ్ ప్యాంక్రియాస్ జ్యూసెస్ రెండర్ ద ఇంటెస్టినల్ కండిషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ గ్రాడ్యువల్లీ టు బేసిక్ ఆర్ ఆల్కలైన్. దీనివల్ల ఫుడ్ అనేది ఆల్కలైన్ మోడ్లో ఉంటుంది. జ్యూస్ సీక్రెటెడ్ బై ప్యాంక్రియాస్ కంటైన్ ఎంజైమ్ లైక్ ట్రిప్సిన్ for carrying the process of digestion of protein. That's why if the medium of intestine rendered alkaline, digestion of protein takes place. What is the role of raw gauges in the alimentary tract? Alimentary tract lo raw gauge yokka role enti? Raw gauges are the fibers of either carbohydrates or proteins.
They keep a person healthy by keeping the intestine working and moving other food quickly through the alimentary canal. It avoids constipation and to get rid of undigested food. It plays an important role in the retaining of water in the body. It helps in easy digestion. Question number 17. What is the malnutrition? Explain few nutritional deficiency diseases. Malnutrition ante enti? Answer. The malnutrition is defined as eating of food that does not have one or more than nutrients in required amount is called as malnutrition. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది సమపాలలో లేని వాటిని మనం మాల్న్యూట్రిషన్ అంటున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే పూర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, lack of awareness of nutritional habits, socio-economic factors are all the reasons for malnutrition. Due to the malnutrition, there is a deficiency diseases in our country. Few are described below. First one, kwashiorkor. This is due to the protein deficiency in diet. Body parts become swollen due to the accumulation of water in the intercellular spaces. Very poor muscle development, swollen legs, fluffy face, difficult to eat, diarrhea, dry skin are the symptoms of these diseases. Second one, marasmus. This is due to the deficiency of both protein and calories. Generally, this disease occurs when there is an immediate second pregnancy or repeated childbirths. Lean and weak, swelling limbs, less development muscles, dry skin, diarrhea, etc. are the symptoms of this disease. Next, obesity. This is due to overeating and excess of energy intake. It is a big health hazard. Obese children, when grow, they will be target of many diseases like diabetes, cardiovascular, renal, gallbladder problems. Next, question number 18. How do fungi and bacteria obtain their nourishment? Fungi and bacteria వాటి యొక్క న్యూట్రిషన్స్ అనేది ఏ విధంగా అబ్టైన్ చేస్తాయి? ఆన్సర్. Fungus obtain their nourishment by break down food material outside the body and then absorb it. ఫంగస్ అనేది ఏం చేస్తుంది? వాటికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎక్కడ? బాడీకి అవుట్ సైడ్లో. దాని తర్వాత అబ్సర్బ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మష్రూమ్స్. నెక్స్ట్, దీస్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రియంట్ ఫ్రమ్ డెత్ ఆర్గానిక్ మ్యాటర్ కాల్డ్ యాజ్ సాప్రోఫైట్. సో సాప్రోఫైట్స్ అని అంటాము. అవి ఏం చేస్తాయి అంటే ఏదైనా ఒక యానిమల్ కానీ ఇంకేదైనా చనిపోయిన తర్వాత వాటి మీద ఆధారపడే వాటిని మనము సాప్రోఫైట్స్ అంటాం. ఇంకా అదర్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫంగి అబ్సర్బ్స్ న్యూట్రియంట్ ఫ్రమ్ లివింగ్ ప్లాంట్ కాల్డ్ పారాసైట్. సో అంటే బ్రతికున్న జీవులపైన ఆధారపడి బ్రతికే జీవుల్ని మనం ఏమంటాము? పారాసైట్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫంగల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఫంగల్ డిసీజెస్ ఎందుకు వస్తాయంటే వాటిపైన సమ్ ఫంగస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ డిపెండ్ అయ్యి ఆల్రెడీ జీవిస్తుంది అనమాట. Some organisms like amoeba obtain their food nutrient by using temporary fingers-like extension of cell surface, which is attached to the food particle forming food vacuoles. This food is break down and they diffuse into cytoplasm, the undigested food material excreted out of the body. So amoeba ఏం చేస్తుంది? ఫుడ్ అనేది టెంపరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ద్వారా తీసుకుంటుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 19. If we keep an increasing carbon dioxide concentration in air, what will happen to the rate of photosynthesis? Answer. If we keep on increasing carbon dioxide concentration in air, then the rate of photosynthesis increases. Because in the concentration of carbon dioxide in the atmosphere increase, then the more carbon dioxide is absorbed by plant through the stomatal opening, and if plant get the more amount of water and nutrient, then suddenly it increase in photosynthesis rate, and at a certain carbon dioxide concentration the rate of photosynthesis stays constant. Next, question number 20. What happens if the rate of respiration is more than the rate of photosynthesis in plant? ఫోటోసింథసిస్ కంటే కూడా రెస్పిరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటే ప్లాంట్స్లో ఏమవుతుంది? ఆన్సర్. ఇఫ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ హయ్యర్ దెన్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్, దెర్ ఈజ్ మోర్ కన్జంప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇట్ మీన్స్ మోర్ ఎనర్జీ స్పెండ్ దెన్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లాంట్ బై ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీని అది స్పెండ్ చేస్తుంది.
it results in plant suffering from the starvation and finally death of plants. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్వేషన్ అనేది ఏర్పడి ఫైనల్గా ఆ ప్లాంట్ అనేది డెడ్ అవుతుంది. వై? బికాస్ రెస్పిరేషన్ ఈజ్ ఏ క్యాటబోలిక్ ప్రాసెస్ అండ్ photosynthesis is anabolic process. In catabolic process, bigger molecules are break down into smaller molecules like the glucose molecule into water and carbon dioxide as the respiration. In anabolic process like photosynthesis, simple molecules like carbon dioxide and water are converted into complex carbohydrate molecules. Both constructive and destructive process must occur in plant for its normal growth. అయితే జనరల్గా ఇది జరుగుతుంది, కానీ ఇఫ్ రెస్పిరేషన్ ఓవర్టేక్స్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్, ఇట్ ఈస్ స్టార్వ్డ్ ఆఫ్ ఫ్రమ్ ద సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ thereby it gets etiolated and finally it leads to death of the plant. Next, question number 21. How can you say that the carbohydrates are not completely digested in stomach? స్టమక్ లోపల కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా డైజెస్ట్ అవ్వవు, దాన్ని నువ్వు ఎలా చెప్తావు? ఆన్సర్: the carbohydrates are not completely digested until they reach in intestine. For the digestion of carbohydrates, enzymes tyline or amylase are required. మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవ్వాలంటే మనకు కావాల్సిన ఎంజైమ్ ఏంది? టైలిన్ ఆర్ అమైలేజ్. When carbohydrates is entered in mouth, the breakdown takes place by the chemical and mechanical actions. The carbohydrate is digested in the alkaline medium, but the saliva are not an alkaline medium. Then food transport to stomach, and at the stomach food gets churned with gastric juice and HCl, rendering the medium acidic. Gastric juice contain pepsin and it is related to digestion of protein. Then the food transport to the intestine. The intestine is the site of further digestion of proteins and carbohydrates and fats. So final గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అవుతాయి. Intestine receive secretion of liver and pancreas. The juice render the internal condition of interesting alkaline in nature. The carbohydrate digestion started in mouth part and not digested in stomach. It started again in the intestine as the medium gradually changed to the alkaline one and enzyme required to break down the carbohydrates are active. Hence the carbohydrates are digested in the intestine. సో మనకి కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టమక్లో కానీ మౌత్లో కానీ కంప్లీట్గా ఉండవు. మౌత్లో కొంతవరకు డైజెస్ట్ అవుతుంది, అక్కడ నుంచి స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాటికి కావాల్సిన ఎంజైమ్ సహాయంతో కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ప్రాసెస్ డు యూ ఫాలో ఇన్ ద లాబొరేటరీ టు స్టడీ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్? లీవ్స్ లోపల స్టార్చ్ అనేది ఉంది అని నువ్వు ప్రూవ్ చేయడానికి ఏ ప్రాసెస్ని ఫాలో అవుతావు? To study the presence of starch in plant leaves, allowing is the procedure to follow for study. ఒక ప్రొసీజర్ తోటి మనం వాటిని ప్రూవ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 2 పిక్చర్స్ తీసుకుంటున్నాను. ఈ పిక్చర్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేక్ ఏ లీఫ్ ఆఫ్ ప్లాంట్ విచ్ ఈస్ థిన్ అండ్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. సచ్ ఏ లీఫ్ ఈజ్ మోర్ సూటబుల్. ఒక లీఫ్ తీసుకోండి, అది సన్లైట్కి మంచి ఎక్స్పోజ్ అయి ఉండాలి. నెక్స్ట్, అరేంజ్ అపారటస్ as shown in the above figure. Next, take a test tube with methylated spirit in it. Put the selected leaf in test tube filled with methylated spirit. So just like this one, ఈ ట్యూబ్ లోపల మిథిలేటెడ్ స్పిరిట్స్ ఎల్లో కలర్గా తీసుకొని దాంట్లో లీఫ్ అనేది ఉంచడం జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ద బాయిల్డ్ లీఫ్ ఇంటూ ద టెస్ట్ ట్యూబ్. బాయిల్ దిస్ ట్యూబ్ ఇన్ వాటర్ బాత్. సో ఇక్కడ ఈ వాటర్ బాత్ ఉంది కదా, దీంట్లో వాటర్ పోసేసి దాన్ని బాయిల్ చేయమంటున్నాడు. Due to this boiling leaf containing test tube, the chlorophyll dissolve in spirit in test tube. ఈ హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ లీఫ్లో ఉన్న ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవుతుంది. లీఫ్ బికమ్ పాల్ డ్యూ టు రిమూవ్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇన్ స్పిరిట్. ఇప్పుడు యాక్చువల్గా క్లోరోఫిల్ వల్ల గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో ఆ క్లోరోఫిల్ అనేది డిజాల్వ్ అయిన తర్వాత అది పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్, టేక్ దిస్ లీఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రష్ అండ్ స్ప్రెడ్ ఇన్ ద పెట్రీ డిష్. ఒక పెట్రీ డిష్ లోపల ఆ లీఫ్ని అనేది ఉంచి, ఇట్లా పాల్గా ఉన్న పేలిపోయిన లీఫ్ని ఉంచి, యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ అండ్ అబ్జర్వ్ ద లీఫ్ దట్ వీ గెట్ దట్ స్టార్చ్ కంటైన్స్ ఇన్ లీఫ్. ఇట్ విల్ బి ఇండికేటెడ్ బై ద బ్లూయిష్ బ్లాక్ కలర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. హౌ వుడ్ యూ డెమోన్స్ట్రేట్ దట్ గ్రీన్ ప్లాంట్స్ రిలీజ్డ్ ఆక్సిజన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్? లైట్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు
ఆ ప్లాంట్స్ అనేది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్, ఇక్కడ ఒక పిక్చర్ తీసుకోండి. సో ఈ పిక్చర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. We will demonstrate that the green plant release oxygen when exposed to light by follow the following experiment. Arrange the apparatus as shown in the above figure. Take a two identical set of water plant, that is hydrilla. Same identical set of water plants in తీసుకోండి. Next, take whole set under the bucket of water. Invert the water filled test tube over the stem of funnel. సో ఈ వాటర్లో దీన్ని ఏం చేస్తాము, ఇన్వర్ట్ అంటే ఉల్టా పెట్టినాం, హైడ్రిల్లా మొక్క దాంట్లో ఉంచేసేసి ఉల్టా పెట్టినాం. టేక్ దిస్ సెట్ ఆఫ్ బకెట్ ఎక్స్పోజ్ ఇన్ ద సన్లైట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టండి. అదేవిధంగా అరేంజ్ సెకండ్ సెట్ ఇన్ సిమిలర్ అవే, ఇంకొక సెట్ని కూడా సేమ్ వేలో అరేంజ్ చేసి కవర్ ఇట్ విత్ బ్లాక్ పేపర్ క్లాత్ అండ్ కెప్ట్ ఇన్ షేడ్ టు అవాయిడ్ ఎక్స్పోజర్ ఇన్ సన్లైట్. సన్లైట్ పడకుండా పెట్టండి. ఈ రెండింటిని అబ్జర్వ్ బోత్ సెట్స్, ఇట్స్ నాట్ సీడ్స్, సెట్స్. Both sets we see in the place of water there is a air in the set of exposure in sunlight and gas will be collected on the test tube. ఇక్కడ ఏమవుతుందంటే సన్లైట్లో ఉంచినప్పుడు సమ్ బబుల్స్ ఏర్పడుతున్నాయి, ఆక్సిజన్ బబుల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. While we observe the second setup that kept in shade and covered with black paper, there is more difference in gas collected in the test tube. సో సన్లైట్లో పెట్టిన దానికి సన్లైట్లో పెట్టడానికి డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. దట్స్ వై వీ డెమోన్స్ట్రేట్ దట్ ది గ్రీన్ ప్లాంట్ రిలీజ్ ఆక్సిజన్ వెన్ ఎక్స్పోజ్డ్ ఇన్ సన్లైట్. అంటే ఇక్కడ సన్లైట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. అదే డార్క్ రూమ్లో పెట్టిన దాంట్లో ఈ ఆక్సిజన్ బబుల్స్ అనేవి ఏర్పడవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విజిట్ ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చిల్డ్రన్స్ అట్ డిఫరెంట్ ఏజెస్ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. సో ఇది మీరు ఓన్గా చేయండి. సో మీకు పక్కనున్న మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ మీరు పలానా స్కూల్ నుంచి వచ్చినామంటే కొంత డేటా అయితే ఇస్తారు, మాకు కావాలి అంటే దాన్ని మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు ఓన్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వుడ్ ద సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బికమ్ డిఫికల్ట్ ఇఫ్ దెర్ ఆర్ నో గ్రీన్ ప్లాంట్స్ ఆన్ ద ఎర్త్? వై నాట్? ఇక్కడ ఏదైనా ఒక ఆర్గానిజమ్స్ అనేది సర్వ్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ ఎప్పుడు, గ్రీన్ ప్లాంట్స్ అనేది లేనప్పుడు. ఎందుకు? The survival of organisms is difficult if there are no green plants on earth, because every organism need the oxygen and food for survival. Plants are the only organisms that can make their own food, and all other living beings directly or indirectly depend on the plants for their food. So if there is no green plants, there is no available of food for nourishment of all living things, and there is no presence of oxygen in respiration. Without these two things, there are no one can survive on earth. Hence, without green plants, all life on the earth would come to an end. Next, question number 26. Draw the label diagram of human digestive system. List out the parts where peristalsis takes place. ఈ పిక్చర్ని అయితే డ్రా చేయండి. అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే, మనము ఆహారం తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే డైజెస్ట్ అయ్యే ఆ ఫుడ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము, అప్పుడు ఇక్కడ పెరిస్టాల్సిస్ అనేది ఎక్కడెక్కడ తీసుకుంటుంది అంటే ఆ ఫుడ్ అనేది ఎలా ఎక్కడ మూవ్ అవుతుంది అనేది వాటికి సంబంధించిన పార్ట్స్ అనేది మనం ఇప్పుడు మెన్షన్ చేయాలి. ద సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ సలైవా secreted by salivary glands passes through oesophagus by wave like movement called as peristaltic movement, then transport to stomach. ఇక్కడ మనము నోట్లో తీసుకున్న ఫుడ్ ఈ స్టమక్లోకి మూవ్ అవ్వాలంటే సమ్ మూమెంట్ కావాలి, దాన్ని మనం ఏమంటున్నాము వేవ్ లైక్ మూమెంట్ కాల్డ్ యాజ్ పెరిస్టాల్టిక్ మూమెంట్. ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల మౌత్లోంచి స్టమక్లోకి ఫుడ్ వెళ్తుంది. ఇన్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్నడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఇన్ టు స్మాల్ మాలిక్యూల్స్, దెన్ ఫుడ్ పాసెస్ ఫ్రమ్ స్టమక్ టు స్మాల్ ఇంటెస్టైన్. స్టమక్లో కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ ఫుడ్ అనేది ఈ చిన్న ప్రేగులు అయితే ఉన్నాయో ఆ చిన్న ప్రేగులోకి మూవ్ అవుతుంది. ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ టేక్స్ ప్లేస్. తర్వాత ఆ కొద్ది మొత్తంలో ఆల్రెడీ డైజెస్ట్ అయిన ఆ ఫుడ్ని మిగతా కంప్లీట్గా ఇక్కడ డైజెషన్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. దెన్ undigested food is passes to rectum and it is defecated through the anus. Oesophagus, stomach, largest intestine, small intestine are the parts where peristalsis takes place. Question number 27. Rahim prepared a model showing the passage of food through different parts of the alimentary canal. Observe this and label its parts. మనకి ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఉంది. ఈ పిక్చర్ని రహీమ్ అనే స్టూడెంట్ డ్రా చేశాడు.
ఇందులో మనము ఇదేంటంటే అలిమెంటరీ కెనాల్. దీని యొక్క పార్ట్స్ని మనం లేబుల్ చేయాలి. దిస్ ఈజ్ ద మౌత్. నెక్స్ట్ ఈ మౌత్లోంచి మనకి ఓసోపగస్, మౌత్కి అటాచ్డ్ ఓసోపగస్, దీని నుంచి ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్తుంది. మనకి ఇక్కడ ప్యాంక్రియాస్ అండ్ బైల్ జ్యూస్, ఇది లివర్, ఈ రెండిట్లోంచి సమ్ ఎంజైమ్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఫుడ్ మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, ఇక్కడ నుంచి మనకి ఆనస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ రైట్ ఏ నోట్ ఆన్ లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. మనకి ఇక్కడ క్లోరోప్లాస్ట్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో గ్రానా అండ్ స్ట్రోమా. సో గ్రానాలో ఫోటోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అదేవిధంగా స్ట్రోమాలో థర్మోకెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, గ్రానా అనేది లైట్ రియాక్షన్ తీసుకొని ఈ వాటర్ ఏదైతే ఉందో, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, ఈ వాటర్లోంచి ఆక్సిజన్ని వేరు చేసేస్తుంది. ఏటీపీ అండ్ ఎన్ఏడిపి దీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తుంది, ఈ థర్మోకెమికల్ రియాక్షన్స్కి, అంటే స్ట్రోమాకి. ఈ స్ట్రోమాలో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైట్ డిపెండెంట్ యాక్షన్ జరుగుతుంది, అదేవిధంగా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ కూడా జరుగుతుంది. వీటి గురించి ఒక నోట్ అనేది రాయమని చెప్పాడు. లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇన్ దిస్ ఫేజ్ మెనీ కెమికల్ రియాక్షన్స్ అక్కర్స్ ఇన్ వెరీ క్విక్ సక్సెషన్ ఇనిషియేటెడ్ బై లైట్. ఆల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. Hence, this phase is technically called as photochemical phase or light dependent reaction. This light reaction takes place in thylakoids that contain chlorophyll called as grana of the chloroplast. So, granaలో జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రానా అనేది క్లోరోఫిల్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో ఉంటుంది, రైట్. The chlorophyll is activated when exposed to light and absorbed photons as a light energy. This energy is used to breaking of water molecules and release oxygen at atmosphere. This process is known as photolysis. After releasing oxygen, remaining hydrogen is picked by NADP and at the end of light reaction ATP molecule is formed. ఇక్కడ లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, హైడ్రోజన్ అనేది వాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, ఆక్సిజన్ అనేది సపరేట్ చేయబడుతుంది. హైడ్రోజన్ అనేది వేరు చేయబడ్డ తర్వాత దాన్ని ఎన్ఏడిపి పిక్ చేసుకుంటుంది, పిక్ చేసుకొని ఏటీపీ మాలిక్యూల్స్గా ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఇస్ నాట్ డిపెండ్ ఆన్ లైట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్. దీన్నే మనము డార్క్ రియాక్షన్ అని కూడా అంటాం. The hydrogen is combined with carbon dioxide by utilizing ATP molecules that are produced in the light reaction. Light reaction లో ఏదైతే జరిగిందో ఆ హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఇట్ గివ్స్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్. అది యూటిలైజ్ చేసుకుని మనకి ఏమిస్తుంది, గ్లూకోజ్ని ఇస్తుంది. దిస్ గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. దిస్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్ ఆర్ థర్మోకెమికల్ రియాక్షన్. దీన్నే మనము థర్మోకెమికల్ రియాక్షన్ లేదా డార్క్ రియాక్షన్ కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద గ్రీన్ ప్లాంట్స్ డూ యూ అప్రిషియేట్? సో గ్రీన్ ప్లాంట్స్ని నువ్వు ఎలా అప్రిషియేట్ చేస్తావు? ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ అప్రిషియేట్ అబౌట్ గ్రీన్ ప్లాంట్స్. The plant take harmful gases from atmosphere like a carbon dioxide in the various metabolic activities. It releases the useful gas like oxygen in the process of photosynthesis. First of all, ఈ plants చేసే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మన డేంజరస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ అట్లాంటివి తీసుకొని మనకి అవసరమైన ఆక్సిజన్ అనేది ఇస్తుంది. Plant produce their own food material by the process of photosynthesis and provide food to other living organisms and act as the basic source of nutrient. అదేవిధంగా ప్లాంట్స్ అనేవి వాటికి కావాల్సిన ఫుడ్ని ఓన్గా తయారు చేసుకుంటే ఫోటోసింథసిస్తో, అదేవిధంగా అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ పైన వాటికి కావాల్సిన న్యూట్రియంట్ని కూడా ఈ ప్లాంట్స్ అనేవి ఇస్తున్నాయి. గ్రీన్ ప్లాంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు ఎన్విరాన్మెంట్ అండ్ కీప్ ద ఎన్విరాన్మెంట్ calamity free. Green plants are based in the food triangle. Any other organism depends on plant for their nourishment. Next question number 30. What food habits will you follow after reading this chapter? ఈ చాప్టర్ రీడ్ చేసిన తర్వాత నువ్వు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఫాలో అవుతావు? ఆఫ్టర్ ద రీడింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఐ విల్ ఫాలో ద ఫాలోయింగ్ ఫుడ్ హ్యాబిట్స్. ఐ విల్ టేక్ బ్యాలెన్స్ డయట్ విత్ కంటైన్ న్యూట్రిటివ్ ఫుడ్. The mostly prefer food containing carbohydrates, proteins, fats, vitamins, minerals, etc. I will avoid the eating of very fatty foods. I will prefer food that contain
rogages are food containing fibers. The food containing leafy vegetables and fruits is helpful to our health. I will care about deficiency of vitamins, proteins, fats and preferred food containing carbohydrates, proteins, fat, vitamins. I eat food as much required by my body. I do not overeat. I eat simple balanced meals. Eat it leisurely and thoroughly masticating the food. Avoid doing violent exercises soon after eating food. I empty the bowels regularly, avoiding constipation. Next topic, fill in the blanks. So, indulo first one, the food synthesized by the plant is stored as dash. So, food అనేది ప్లాంట్ లోపల ఏ విధంగా స్టోర్ ఏ రూపంలో స్టోర్ అవుతుంది. సో, ఆన్సర్ ఈజ్ స్టార్చ్. నెక్స్ట్ సెకండ్ వన్, డాష్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో, ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. నెక్స్ట్, ద ఎంజైమ్స్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ డాష్ అండ్ డాష్. ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేది అది డైజెషన్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ వన్, ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విచ్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఆర్ కాల్డ్, ఆన్సర్ ఈజ్ మైక్రోవిల్లీ. నెక్స్ట్, ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కంటైన్ డాష్ యాసిడ్స్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఒక రకమైన యాసిడ్స్ని కలిగి ఉంటాయి. అవి ఏంటి అంటే హైడ్రోక్లోరైడ్ అండ్ పెప్సిన్. నెక్స్ట్, డాష్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ఇంటెస్టైన్. మనకి ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఇంటెస్టైన్లో ఉంటుంది. అది దేని సింథసైజ్ చేస్తుంది అంటే ఆన్సర్ ఈజ్ క్యానికోబలమైన్. వీటి తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ పారాసైట్స్. మనకి క్రింద ఇచ్చిన వాటిలో పారాసైట్స్ ఏవి అంటున్నాడు. సో మనకి ఇచ్చినవి ఏంటి? ఈస్ట్, మష్రూమ్స్, కస్కుటా, లీచెసెస్. ఇందులో మరి పారాసైట్స్ అనేవి ఏంటి అంటే ఆప్షన్స్ ఏ 1 and 2, బి 3 ఓన్లీ 3, సి 3 and 4, డి ఓన్లీ 1. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి అంటే పారాసైట్స్ అని దేని అంటామంటే కస్కుటాని అండ్ లీచెస్ని అంటాం. ఎందుకు వాటిని పారాసైట్స్ అంటామంటే అవి వేరే ఒక జీవి పైన ఆధారపడి బతుకుతాయి కాబట్టి వాటిని మనము పారాసైట్స్ అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్, ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై లైట్ ఇంటెన్సిటీ, హ్యూమిడిటీ, టెంపరేచర్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. వీటిలో దేనివల్ల ఈ ఫోటోసింథసిస్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. యాక్చువల్గా లైట్ వల్లనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద పార్ట్ లైట్ని తీసుకోవడం అనేది ఫోటోసింథసిస్ ఒక రకమైన భాగం. అదేవిధంగా హ్యూమిడిటీ, సో అది వాతావరణంలో కావచ్చు లేదా వేరే ద్వారా కావచ్చు వాటర్ అనేది తీసుకుంటేనే అది ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా టెంపరేచర్, ఈ టెంపరేచర్ అనేది మనకి వాతావరణంలో ఒక రకమైన టెంపరేచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో ఎఫెక్ట్ అవ్వంది ఏంటి అంటే టెంపరేచర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ప్లాంట్ ఈజ్ kept in dark for about 48 hours before conducting any experiment in photosynthesis in order to. అయితే మనము ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్లాంట్ అనేది డార్క్ ప్లేస్లో పెడతాం. ఒక 48 hours డార్క్ ప్లేస్లో పెడతాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసేసి రిమూవ్ క్లోరోఫిల్ ఫ్రమ్ లీవ్స్, రిమూవ్ వాటర్ ఫ్రమ్ లీవ్స్, ఎన్ష్యూర్ ద ఫోటోసింథసిస్ అకర్డ్, ఎన్ష్యూర్ ద లీవ్స్ ఆర్ ఫ్రీ ఫర్ స్టార్చ్. సో దాంట్లోకి వెళ్ళి క్లోరోఫిల్ రిమూవ్ అవ్వడానిక, మనకి డార్క్ రూమ్లో పెట్టడం వల్ల క్లోరోఫిల్ అని రిమూవ్ అవుతుందా? అవ్వదు. అదేవిధంగా వాటర్ రిమూవ్ అవ్వడానిక, వాటర్ రిమూవ్ అవుతుందా? అవ్వదు. ఎన్ష్యూర్ దట్ ఫోటోసింథసిస్ ఈజ్ అకర్డ్. సో అందులో ఫోటోసింథసిస్ అనేది జరిగింది అనేది మనం ప్రూవ్ చేయడానికి, రైట్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డి కూడా చూడండి, ఎన్ష్యూర్ దట్ లీవ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్. డార్క్ రూమ్లో పెట్టడం వల్ల స్టార్చ్ అనేది రిమూవ్ అవ్వదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్ ఈజ్. ఎంజైములు లేని డైజెస్టివ్ జ్యూస్ ఏది? సో ఆప్షన్స్ వచ్చేసేసి బైల్, గ్యాస్ట్రిక్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, సలైవా. సో గ్యాస్ట్రిక్ జ్యూస్లో కానీ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో కానీ సలైవాలో కానీ కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటుంది. ఓన్లీ బైల్ జ్యూస్లో మాత్రమే ఎంజైమ్స్ అనేవి ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ సింగిల్ సెల్డ్ యానిమల్ ద ఫుడ్ ఇస్ టేకెన్ బై. సింగిల్ సెల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, సో వారి ఫుడ్ని ఎలా తీసుకుంటుంది?
సో అమీబా ఉంది, అమీబా అనేది ఫుడ్ ఎలా తీసుకుంటుంది? సో మనం ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. బాడీ సర్ఫేస్, మౌత్, టీత్, వాకోల్స్. సో ఇక్కడ సింగిల్ సెల్ యానిమల్లో మౌత్ అనేది, టీత్ అనేది, వాకోల్స్ అనేది ఉండదు. సో బాడీ సర్ఫేస్, సో బాడీ సర్ఫేస్ ద్వారా తీసుకుంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th one, which part of the plant takes in carbon dioxide from their air from photosynthesis? ఫోటోసింథసిస్లో భాగంగా ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఏ పార్ట్ ద్వారా తీసుకుంటాయి? సో ఆప్షన్స్ చూద్దాం. రూట్ ఎయిర్, స్టొమటా, లీఫ్ వెయిన్స్, సెపల్స్. సో ఇక్కడ రూట్ కాదు, లీవ్స్ కాదు, సెపల్స్ కాదు. సో స్టొమటా గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టొమటా ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.